ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పరమ పవిత్రమైన పౌర్ణమి త్రిపురోత్సవము. సాయంకాల సమయంలో నది యందు వర్ణదేవుని పూజించుట శ్రేయోదాయకం. శివాలయము చెంత జ్వాలాతోరణ సందర్శనము సర్వపాప వినాశకరము. కార్తీక పురాణం 15వ అధ్యాయం. ఇతరులు పెట్టిన దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కలిగే ఫలితం. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధిలో దీపాలు వెలిగించినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్లే వారికి ఒక్కొక్క అడుగుకి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది. ఆ దినాన శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి మేల్కొంటాడు. ఆ రోజు చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాలనిస్తాయి. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. అందువలన శివాలయంలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలు తప్పకుండా వెలిగించాలి. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా ఆ దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయంలో అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చిన కొద్దిపాటి సామగ్రిని అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళలో వెలిగించుకోవడానికి కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువ ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ ఒత్తిని నోట కరుచుకొని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకొని వెళదామనుకొని దగ్గరికి వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండడం వలన దానికి సెగ తగలడంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకొని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి అని యతీశ్వరుడు అడుగుతాడు. తాను ఒక ఎలుకనని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అందుకు కారణం కూడా తనకి తెలియడం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలపాలని కోరుతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు ఇలా అంటాడు. నాయనా, పూర్వజన్మలో నువ్వు బాహ్లిక దేశంలోని ఒక బ్రాహ్మణుడివి. ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించి ఎరగవు. స్నానం, జపం, దీపారాధన, దాన ధర్మాలు చేయడం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తుంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంత మాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని కూడా అవహేళన చేసేవాడివి. చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది. నువ్వు ఎంత మాత్రం మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకుంటూ ఉండేవాడివి. ఆమె నోములు, వ్రతాలు చేసుకుంటుంటే అందుకు అడ్డు చెప్పేవాడివి. అలా మనసారా ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తర్వాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచ జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరికి ఇలా ఎలుక జన్మనెత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగివేసింది.
కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి కారణమయ్యావు కనుకనే నీకు మోక్షం లభించింది అని చెబుతాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలోకి కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి ఆ దీపాన్ని వెలిగిస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతారు. ప్రతినిత్యం శివాలయంలో, విష్ణు ఆలయంలో దీపారాధన చేయడం కుదరకపోవచ్చు అందరికీ. కనీసం పరమ పవిత్రమైన పౌర్ణమి రోజైన 365 ఒత్తులు ఉన్న ఒత్తిని వెలిగించడం వలన ప్రతినిత్యం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది. ఇలా దీపారాధన చేసి మీరు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు కాగలరు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 15వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.